అర్జునుడు కర్ణుడితో యుద్ధం చేసినప్పుడు కర్ణుడు వేసిన అస్త్రాలకి అర్జునుడి రథం 2 అడుగులు వెళ్తే అర్జునుడు వేసిన అస్త్రాలకి కర్ణుడి రథం 10 అడుగులు వెళ్తుంది. కృష్ణుడు మాత్రం కర్ణుడు వేసిన ప్రతి బాణాన్ని మెచ్చుకునేవాడు. అది చూసి అర్జునుడు, ఓ పార్థ, నేను వేసిన అస్త్రాలకి కర్ణుడి రథం 10 అడుగులు వెళ్తుంది, అయినా నువ్వు కర్ణుడి అస్త్ర నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నావు ఎందుకు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణుడు, నువ్వు నిలిచిన ఈ రథాన్ని కాపాడుతున్నది హనుమంతుడు, నడుపుతున్నది నేను, కావున నీ రథం 2 అడుగులు వెనక్కి వెళ్ళింది. ఏ సహాయం లేకుండా కూడా కర్ణుడు మన రథాన్ని తన అస్త్రాలతో వెనక్కి నెట్టగలిగాడు అని చెబుతాడు. కురుక్షేత్ర యుద్ధం ముగియగానే కృష్ణుడు తాను మొదట రథం దిగకుండా అర్జునుడిని దిగమని చెబుతాడు. అలా ఎందుకు చెప్పాడో అని ఆశ్చర్యంతో అర్జునుడు రథం దిగుతాడు. తర్వాత కృష్ణుడు రథం దిగగానే రథం మంటలతో భూమిలోకి కూలిపోతుంది. అప్పుడు అర్జునుడు యుద్ధం తాను చేసినా తనకు అండగా ఉండి చేయించిన కృష్ణుడిని, హనుమంతుడిని ఇద్దరికి తల వంచి నమస్కరిస్తాడు.